హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. వెజిటేరియన్స్కి మంచి బిర్యానీ రెసిపీ. ఖచ్చితంగా నేను ఎలా చేశానో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు కావాలి. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, 1 కప్ టమాటో ప్యూరీ అండ్ పన్నీర్ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ గోరువెచ్చటి పాలల్లో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు, కడిగి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇక్కడ 3/4 kg బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత సాల్ట్, కారము, గరం మసాలా పొడి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా కసూరి మేతి, తర్వాత ధనియాల పొడి 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. తర్వాత బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. జీలకర్ర, షాజీరా, మిరియాలు, చెక్క, ఇలాయచీ, లవంగ అండ్ బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దానికి 9 గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. జీలకర్ర తప్ప మిగిలిన బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఈ వాటర్ చెక్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పగా అనిపించాలండి, అప్పుడే కరెక్ట్గా రైస్కి సాల్ట్ పడుతుంది. తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకునేవి ఒక 4, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ బాగా మరగాలండి. మనకి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి, బాగా వస్తుంది రైస్. తర్వాత చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం నాన్ వెజ్ మామూలుగా చికెన్, మటన్ బిర్యానీకి 80% కుక్ చేసుకుంటాం కదా, ఈ బిర్యానీకి మటుకు 90% వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఉంటే ఇంకా రైస్ అయిపోతుంది అన్నప్పుడు వడగట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. టేబుల్ స్పూన్స్ అండి, కొద్దిగా పెద్ద స్పూన్తోనే. మనకి బిర్యానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు అదే ఆయిల్లో మనం 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, ఆ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి, కొంచెం కలర్ మారాలి. ఇదోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ ఫ్రెష్గా మిక్సీ చేసుకున్నానండి. టొమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం తీసుకున్న మసాలా పొడులన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారము, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ తీసుకున్నాం కదా, కొద్దిగా కసూరి మేతి అవన్నీ వేసేసుకోవాలి. అవి కూడా ఒక 2 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాక బాగా బీట్ చేసి పెట్టుకున్న 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగుని ఖచ్చితంగా బీట్ చేసే వేసుకోవాలండి, అలాగే వేసుకుంటే విరిగినట్టుగా అయిపోతుంది. పెరుగు కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చి తేలినట్టు అనిపిస్తుంది, అప్పుడు పెరుగు మనకు బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి.
తర్వాత పన్నీర్ పీసెస్, ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నానండి. అది మీ ఇష్టం అండి, కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. పన్నీర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా సెట్ చేసుకొని ఇంకా లేయరింగ్ చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకున్నవి. ఇవి కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, రైస్ వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి వేసుకున్నాక మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ కేవరా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసము. మీరు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ వేసుకోవాలి రోజ్ వాటర్ కూడా. తర్వాత ఇలా సిల్వర్ ఫాయిల్తో మనం ప్యాన్ అంతా ఎయిర్ బయటికి పోకుండా ఇలా కవర్ చేసుకొని కరెక్ట్గా సరిపడే మూత పెట్టుకోవాలండి, ఆవిరి బయటికి పోకుండా. తర్వాత స్టవ్ మీద ఏదైనా చపాతీ ప్యాన్ పెట్టుకొని మన బిర్యానీ పాట్ పెట్టుకోవాలి. దానిపైన 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఒక 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చి తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇదండి బిర్యానీ ఓపెన్ చేశాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సర్వ్ చేసి చూపిస్తున్నాను. అండ్ మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు లేదు అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ మిల్క్లో కానీ కొద్దిగా వాటర్లో కానీ కలుపుకొని ఆ ఫుడ్ కలర్ అన్న యూస్ చేయొచ్చు. చాలా బాగా వస్తుందండి బిర్యానీ. చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.